శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, సోమవారం. ఈ ప్రత్యేక సోమవారం చాలా శక్తివంతమైనది, చాలా సంతోషకరమైన సోమవారంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మాఘమాసం. ఈ మాఘమాసం యందు శివుడి ఆరాధన చేసుకున్న వారికి ప్రత్యేకమైన శుభ ఫలితాలు అధికంగా కనబడుతుంది. ఒకటి, సోమవారం ఒక పక్క, తర్వాత రాహు వచ్చి మనం చంద్రుడు, శుక్రుడు, రాహు అంటే 6వ స్థానంలో ఉండడం కలయిక ద్వారా కొంచెం చిరునవ్వుతో వేగంగా ఉంటారు. అనుకున్న పనులు విజయవంతంగా జరుగుతుంది. చాలా పంచమి తిథి ఈరోజు. సూర్య ఉదయం కొద్దిగా పంచమి తిథి ఉండడం చాలా మంచిది. అందువల్ల దైవ అనుగ్రహ పూజలు, శివాలయానికి దైవ దర్శనం చేసుకోవడం ప్రత్యేకంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత మీకు షష్ఠి తిథి వస్తుంది, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం. అందువల్ల ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఎక్కువగా మనసులో తేజస్వంతంగా ఉంటారు. అనుకున్న పనుల్లో విజయం పొందాలని ఒక మార్గదర్శకం తయారు చేసుకున్న పనుల్లో మీరు జరిపించుకొని విజయపదం నడిపించుకునే రోజుగా ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకు మనసులో ఉన్న కొన్ని కోరికలు ఈరోజు నెరవేరుతాయి. ప్రేమతో కలిగిన కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా మానసికంగా కొన్ని ఇబ్బందుల వల్ల దూరమైన వారు త్వరగా దగ్గరికి రావడం, కలుసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల అలాగే మిత్రులు కూడా ఉంటారు. మనకు మిత్రత్వంగా ఉండేవాళ్ళు కొంచెం శత్రుత్వంగా మారుతూ మనల్ని ఇబ్బందులు కలిగించుంటారు. వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి మనల్ని కోరుకునేలాగా ఈరోజు జరగబోతుంది. మళ్ళీ వాళ్ళు మనల్ని ఇబ్బందులు కలిగించుకోకుండా సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల అలాగే చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా ఈరోజు ఎక్కువ సమయం గడపడం, వాళ్ళతో వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజులు ఇంకా రాబోయే రోజుల్లో ప్రారంభమవుతుంది. ప్రతి విషయాల్లో మీరు మీ ప్రశాంతతని కనుగొని ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబంలో ధైర్య సాహస విషయాలలో విజయం పొందగలుగుతారు. ఎక్కువగా ఎప్పుడో స్థిరాస్తుల ప్రభావం, మానసిక ఒత్తిడి, కోర్టు వ్యవహారాలు, అలాగే ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, అన్నీ ఉద్యోగంలో శత్రువులు పన్నాగాలు, మానసికంగా వ్యాపార రంగంలో మనం అనుకోని వారు మనల్ని ఇబ్బందులు కలిగించే వారందరూ కూడా చాలామంది మన తులారాశి వారికి చాలా ఇబ్బందులు కలిగించుంటారు. త్వరగా దాన్ని పరిష్కార మార్గం అనేది రాబోతున్న రోజుల్లో ఈ రోజు నుంచి అది ప్రారంభమవుతుంది. మంచిగా మనకు అనుకూలంగా మన విషయాలలో మాత్రం అధిక శాతం ఎదగడానికి అవకాశం ఉండేలాగా తయారు చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులు వాళ్ళ ప్రభావాలను బట్టి చదువులో ఏకాగ్రత, శ్రద్ధ వహించి ఈరోజు వాళ్ళు పంచమి తిథి ద్వారా వాళ్ళ చదువులో ఎంత ప్రయత్నం చేయగలిగితే అంత ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో చాలా ఇబ్బందులు, ఆటుపోట్లు కలిగించిన వారికి ఖచ్చితంగా మంచి రోజులు అనేది ప్రారంభమవుతుంది. వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోవడానికి సహాయంగా ఆలోచనలు, ఇతరుల దగ్గర సలహాలు తీసుకొని మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి అవకాశాలు నిండు కలిగిన రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయపదం నడిపిస్తూ చాలా రోజులుగా కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్న ఉద్యోగ విషయాలలో త్వరగా కోలుకునే అవకాశం అనేది కూడా ఈరోజు కలుగుతుంది. ప్రత్యేకంగా మనకు శుభగ్రహాధిపతి శుక్రుడు యొక్క ఆర్థిక లావాదేవీల విషయాల్లో మనం చేసుకున్న కొన్ని అప్పులు తీర్చడానికి, బకాయిలు తీర్చడానికి ఈరోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తూ వెళ్ళడం వల్ల ఆర్థిక స్థితి కూడా కొంచెం మెరుగైన ఫలితం అనేది కూడా కనబడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తులారాశి వారికి గోచార రీతిగా ఎక్కువగా మానసిక ఒత్తిడి కలిగిస్తున్న కొన్ని సమస్యలు తీరిపోయేలాగా
మనం ప్రత్యేకమైన దృష్టి ద్వారా దాన్ని సంపూర్ణంగా తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా శుభసూచకమైన రోజుగా ఉంటుంది. రేపటి దినం ఎలా ఉంటుందో ఈరోజే మీరు ఆలోచించుకొని అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. మీ రంగంలో మీరు విజయాన్ని పొంది అనుకున్న ఫలితాన్ని మీరు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు మీ ప్రయత్నాన్ని వమ్ము చేయకుండా మీ ప్రయత్నం ద్వారా ముందుకు వెళ్ళగలిగితే మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా సానుకూలంగా ఉంటుంది. కొన్ని సమస్య జరిగిన ఉద్యోగస్తుల్లో చాలా మానసికంగా ఒత్తిడితో ఉన్నవాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కొద్దిమంది విమర్శనలని కొంచెం జాగ్రత్తగా గమనించుకొని జాగ్రత్తగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. అధికారులు తనిఖీల ద్వారా మనల్ని ఇబ్బందులు కలిగించవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థాన మార్పు, ఒక స్థానం నుంచి మరుసటి అంటే ఇంకొక స్థానానికి మార్పు అనేది కూడా కనబడుతుంది. దానికి మీకు సానుకూలంగా ఉంటే దానికి ప్రయత్నించి విజయం పొందవచ్చును. అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల వాళ్ళు విదేశీయాలకు వెళ్ళి ఉద్యోగపరమైన విషయాల్లో కానీ ఆ చదువుపరమైన విషయాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టండి. విజయం పదం నడిపిస్తుంది. మీకు అనుకూలమైన గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు తేరుకునే అవకాశం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే నిరుద్యోగులు ప్రత్యేకంగా చాలా రోజులుగా ఎన్నో ప్రయత్నాలు చాలా మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు త్వరగా కోలుకునే అవకాశం వచ్చినది. ఈరోజు మాఘమాసం యందు ఈ పంచమి తిథి నుంచి మీకు వృద్ధి చంద్రుడు యొక్క బలం రావడం వల్ల మనిషికి ఎక్కువగా మనం కంపెనీల ద్వారా ప్రయత్నించినప్పుడు మనం మనసు మన యొక్క ఆలోచనలు కానీ మంచి తెలివిగా ఒక వైబ్రేషన్ అనేది ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఆకర్షితులైతే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయగలుగుతారు. అదే కానీ కొన్ని గ్రహాలు సరిగ్గా లేనప్పుడు మీరు ఎంత ఎక్కువగా ఆకర్షితులైనా కూడా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. అందువల్ల మీరు ఇప్పుడు అనుకూలంగా ఉన్నది ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ప్రయత్నం ఫలించబోతుంది. విజయపదం నడిపిస్తారు. స్త్రీలు ప్రత్యేకంగా ఈరోజు మాఘమాసంగా ఉండడం వల్ల శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం కానీ లేదా రుద్రాభిషేకంలో పాల్గొనడం కానీ శివ ఆరాధన పూజలు చేయించండి. కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే శివ ఆరాధన ఉండాలి. భగవంతుడు గోచార రీతిగా కొన్ని సమస్యలు ఎక్కువగా అధికంగా చూపిస్తుంటాడు. ఒకరికి ధన నష్టం చూపిస్తున్నాడు, ఒకరికి ప్రేమలో విఫల్యం చూపిస్తున్నాడు, ఒక పక్క వ్యాపార రంగంలో లాస్ చూపిస్తున్నారు, ఒక పక్క ఇక్కడ కానీ ఏదో ఒక రోజు 24 గంటల లోపల ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా తేరుకునే లోపలే జీవితంలో ఎన్నో రోజులు మనం కష్టపడి తేరుకున్నట్లు కనబడుతుంది. ఒక్క రోజులో ఒక్క గంటలో జరుగుతున్న ఈ గోచార ఫలితం అనేది అంత ఇబ్బందికరమైనది. అందువల్ల దైవ అనుగ్రహ పూజల ద్వారానే మంచి చేసుకోవాలి. ఈరోజు మీరు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపార రంగంలో అభివృద్ధి పరచుకోండి. ఉద్యోగరీతిగా ఉన్న స్త్రీలకి ప్రత్యేకంగా చాలా సంతోషకరంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు బలంగా ఉన్నాయి. కానీ ఎక్కడో అనుమానం, మానసిక ఒత్తిడి ద్వారా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. దాన్ని త్వరగా మీరు ఆ మనసులో నుండి కొంచెం దాన్ని పక్కకు నెట్టేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే మీరు మీ యొక్క విషయాలలో మీ కుటుంబం అంతా ఏకాభిప్రాయం ఉండాలి అంటే ప్రత్యేకంగా చాలా వరకు మీరు పూజల ద్వారా మంచి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కువగా స్త్రీలకి భార్యాభర్తల్లో ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నవారు రాగి చెట్టు, వేప చెట్టు ఉండే నాగదేవతని 9 ప్రదర్శనలు చేయగలిగితే కుటుంబం అంతా చాలా వరకు